బిగ్ బ్రేకింగ్ పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ బిగ్ అటాక్ చేసింది. పాకిస్తాన్ భూభాగంలోకి ఆఫ్ఘన్ దళాలు చొచ్చుకెళ్లాయి. 58 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. పాక్ ఆర్మీ చెక్ పోస్టులు ధ్వంసం చేశారు. ఏకంగా 25 ఆర్మీ చెక్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. సరిహద్దు రేఖ డ్యూరాండ్ లైన్ వెంబడి ఈ దాడులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరో 30 మంది పాక్ సైనికులకు కూడా తీవ్ర గాయాలైనట్టుగా సమాచారం. అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరు దేశాల సరిహద్దుల దగ్గర రోజుకు హైటెన్షన్ కొనసాగుతోంది. పాకిస్తాన్ దాడులకు ధీటుగా ఆఫ్ఘనిస్తాన్ స్పందిస్తోంది. ఇటీవలే కాబూల్పై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది పాకిస్తాన్. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ చీఫ్ నూర్ వాలీ మసూద్ లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేసింది. దాడిలో ఆఫ్ఘన్ సాధారణ పౌరులు 30 మంది చనిపోయారు. పాక్ కౌంటర్ అటాక్ చేసింది ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ దాడులకు స్పందనగా ప్రతిచర్యలకు దిగింది. దీంతో భారీ దాడులు కొనసాగుతున్నాయి. ఒక రకంగా రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఘర్షణలో 58 మంది పాకిస్తాన్ సైనికులను మట్టుబెట్టినట్టుగా తాలిబాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మీరు చూసిన దృశ్యాలు అక్కడి అంతర్జాతీయ సరిహద్దు డ్యూరాండ్ లైన్ వెంట డ్యూరాండ్ రేఖ దగ్గర కొనసాగుతున్న రిహార్సల్స్ అలాగే దాడులకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో రెండు దేశాల మిలిటరీ హోరాహోరీగా పోరాటం చేసుకుంటున్న పరిస్థితి. ఇక పాకిస్తాన్ చెందిన అనేక చెక్ పోస్టులను ధ్వంసం చేసి పాకిస్తాన్ భూభాగంలోకి తాము చొచ్చుకొచ్చినట్లుగా తాలిబాన్ అధికారికంగా ప్రకటించింది. తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్దీన్ డ్యూరాండ్ లైన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి రాత్రిపూట ఈ ఘర్షణ జరిగినట్టుగా చెప్తున్నారు. ఈ సందర్భంగా ఇస్లామాబాద్పై తీవ్ర ఆరోపణ చేశారు. పాకిస్తాన్ హింసాత్మక హార్డ్ లైన్ ఉగ్రవాద సంస్థ ISISకు ఆశ్రమిస్తోందని అక్కడి యంత్రాంగాన్ని వినియోగిస్తూ చర్యకు పాల్పడుతుందని అన్నారు. అనేక దేశాలకు ముప్పుగా ఉన్న ఈ ఉగ్రవాదులను కాబూల్కు అప్పగించాలంటూ ముజాహిద్ డిమాండ్ చేశారు. తాలిబాన్ దాని భూభాగాన్ని రాజద్రోహుల నుంచి శుభ్రం చేసిన తర్వాత ఖైబర్ పంక్తుంక్వా ప్రాంతంలో IS ఉగ్రవాదులకు కొత్త శిబిరాలను ఏర్పాటు చేశారంటూ అధికార ప్రతినిధి ఆరోపించారు. ఈ కేంద్రాలకు కొత్త వ్యక్తులను కరాచీ ఇస్లామాబాద్ విమానాశ్రయాల నుంచి శిక్షణ కోసం తీసుకొచ్చారంటూ ముజాహిద్ చెప్తున్నారు. ఈ కేంద్రాల నుంచే టెహ్రాన్ మాస్కో నగరాల్లో దాడులు ప్రణాళికలు చేయబడ్డాయంటూ ముజాహిద్ చెప్తున్నారు. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్కు వ్యతిరేకంగా దాడులు ప్లాన్ చేయడానికి కూడా ఇదే కేంద్రాలకు వాడుతున్నారంటూ ఆయన ఆరోపించారు. పాకిస్తాన్లో దాక్కున్న ముఖ్య IS సభ్యులను దేశం నుంచి పంపించేయాలని లేదంటే ఇస్లామిక్ ఎమిరేట్కు అప్పగించాలంటూ ఆయన కోరుతున్నారు. IS గ్రూప్ ఆఫ్ఘనిస్తాన్తో సహా ప్రపంచంలోని అనేక దేశాలకు ముప్పు కలిగిస్తుందంటూ తాలిబాన్ అధికార ప్రతినిధి ముజాహిద్దీన్ తీవ్ర ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలో ఇక ఇస్లామిక్ స్టేట్ స్థానిక శాఖ అయిన ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ISకే తరచుగా దాడులు చేస్తోంది. ఇది తాలిబాన్ పాలనకు ప్రాంత భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించింది. ఐక్యరాజ్యసమితి జూలైలో ఒక హెచ్చరికలు కూడా చేసింది. ఉగ్రవాద గ్రూపులకు అనుకూల వాతావరణం ఉందని, ఇది మధ్య ఆసియా ఇతర దేశాల భద్రతకు తీవ్ర ముప్పంటూ పేర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ISK దాడులను ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా నిర్మూలించేందుకు ప్రయత్నిస్తుంది. అదిగో మీరు చూస్తున్న దృశ్యాలు పాకిస్తాన్ జెండా ఉన్న ఆ భవంతులను చెక్ పోస్టులను ఆఫ్ఘనిస్తాన్ సైనికులు ధ్వంసం చేసి ఏ రకంగా పాకిస్తాన్ జెండాలపై రాళ్లు విసురుతున్నారు చూడొచ్చు. ఇదిగో ఇదే అదృశ్యం. ఈ దృశ్యం కోసమే ఎప్పటి నుంచో మనం కూడా ఎదురు చూస్తున్నాం. ఈ దృశ్యం కోసమే ఎప్పటి నుంచో భారత్ కూడా పాకిస్తాన్ ఎక్కడెక్కడ కవ్వింపు చర్యలు చేపడుతుందో అక్కడెక్కడ పాకిస్తాన్కు బుద్ధి తగులుతోంది. చెంప చెల్లు అనిపించేలా పాకిస్తాన్పై వారి దురాక్రమణపై అక్కడి ఆఫ్ఘన్ సైనికులు విరుచుకుపడుతున్న దృశ్యాలు ఒక్కసారి ఆ దృశ్యాలు ఆ పరిస్థితుల్లో చోటు చేసుకున్నటువంటి ఆ సందర్భాన్ని ఒకసారి చూద్దాం. सफाई में ईमान है मेरी पहचान पाकिस्तान पर कवर कर अब फिर पुष्प कवर कर आप तो खरना मने पार देखी बने पाकिस्तान निकल ना पाक पाक दे
చిత్తూరుతో చితాస్తకం జానియా మాలిత వనను ఓనరసిజీ చాత చిత్తూరు సకం जी होता इंशाल्लाह सोल्यूशन दो खेजे लगे చూస్తున్నారుగా దృశ్యాలు. పాకిస్తాన్ సైన్యంపై ఆఫ్ఘనిస్తాన్ దళాలు విరుచుకుపడుతున్న దృశ్యాలు. పాకిస్తాన్ సైన్యం పూర్తిగా కుదేలవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులోని డ్యూరాండ్ లైన్ వెంబడి ఆఫ్ఘనిస్తాన్ దళాలు పాకిస్తాన్ దళాలను తిప్పికొడుతున్నాయి, ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పాకిస్తాన్కు చెందినటువంటి పాక్ ఆర్మీ రేంజర్లను ఉరుకులు పెట్టిస్తున్నాయి, పరుగులు పెట్టిస్తున్నాయి. దాదాపు 58 మందిని మట్టుబెట్టినట్టుగా చెప్తున్నారు. ఇదే పాకిస్తాన్కు ఇప్పుడు అసలైన దెబ్బ. కాశ్మీర్లో భౌగోళికంగా పరిస్థితులు అనుకూలంగా చూసి భారత్పై రెచ్చిపోతున్న ఈ పిచ్చి కుక్కలకు ఇప్పుడు తగులుతోంది అసలైన దెబ్బ. ఎందుకంటే డ్యూరాండ్ లైన్ వెంబడి భారత్ లాగా ఎత్తైన పర్వతాల మీద కొండల మీద కూర్చొని దొంగ దెబ్బలు తీయడం కాదు. ఇప్పుడు నేరుగా పోరాటం చేస్తే మీ దమ్మేందో మీ సత్తా ఏంటో ఆఫ్ఘనిస్తాన్ సైనికుల చేతుల్లో మీరు చిత్తవుతున్న ఈ దృశ్యాలు చూస్తుంటే నిజంగా మీ పోరాటం ఏంటో మీ బలం ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది. జమ్మూ కాశ్మీర్లో భౌగోళిక పరిస్థితులను అనుకూలంగా చేసుకొని భారత్పై దొంగ దెబ్బతీసే పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ టెర్రరిస్టు కుక్కలకు ఇప్పుడు సరైన బుద్ధి, ఇప్పుడు సరైన గుణపాఠం తగులుతుందని మనం చెప్పాలి. సరైన గుణపాఠం నేర్చుకుంటున్నారని చెప్పాలి. డ్యూరాండ్ రేఖ వెంబడి ఇప్పుడు సరైన లెసన్ ఆఫ్ఘనిస్తాన్ నేర్పిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీని తిప్పి కొడుతోంది, పాకిస్తాన్పై దాడులు కొనసాగిస్తోంది. ఇక దాదాపు 2000 మంది పోరాట యోధులున్న ఇస్లామిక్ స్టేట్ నుంచి అత్యంత తీవ్ర ముప్పుందంటూ యునైటెడ్ నేషన్స్ ఇప్పటికే హెచ్చరించింది. ఇస్లామిక్ స్టేట్ ఖురాసన్కు గత కొద్ది సంవత్సరాల్లో రష్యా, ఇరాన్ దేశాల్లో ఘోరమైన దాడులు చేసింది. ఐఎస్ ఖురాసన్ వర్గం పాకిస్తాన్లో భద్రతా బలగాలు సూఫీ షియా సమావేశాలు మైనార్టీ వర్గాలను లక్ష్యంగా చేసుకుంటుంది. అయితే పాకిస్తాన్ సైన్యం చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. ఈ గ్రూప్కు ఇస్లామాబాద్ మద్దతుందంటూ తాలిబాన్ ఇటీవల సంకేతాలు కూడా పంపింది. ఇక రాత్రిపూట ఘర్షణలు ప్రస్తావిస్తూ ఖతార్, సౌదీ అరేబియా అభ్యర్థుల మేరకు కాబూల్పై పాకిస్తాన్ వైమానిక దళం చేసిన దాడులకు ప్రతీకారంగా ప్రారంభించిన ఆపరేషన్ ఆపివేయబడిందంటూ ముజాహిద్దీన్ చెప్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్కు దాని వాయు భూ సరిహద్దులను రక్షించే హక్కుందని ఏ దాడికి సమాధానం ఇవ్వకుండా వదిలిపెట్టదంటున్నారు. ఈ ఆపరేషన్లో ఇస్లామిక్ ఎమిరేట్ బలగాలకు ఎక్కువ మొత్తంలో ఆయుధాలు దక్కాయంటూ ఘర్షణలు తమకు సుమారు 20 మంది సభ్యులు చనిపోయినట్లుగా ఆయన చెప్తున్నారు. సో మొత్తం మీద భారీ దాడులు కొనసాగుతున్నాయి. ఇక కాల్పుల ఘటన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్తో ప్రస్తుతం పాకిస్తాన్ సరిహద్దును మూసివేసింది. శనివారం రాత్రి ఆఫ్ఘన్ దళాలు పాకిస్తాన్ సరిహద్దు పోస్టులపై కాల్పులు జరిపిన నేపథ్యంలో పాకిస్తాన్ వైమానిక దాడులకు ప్రతీకారంగా
దీన్ని నిర్వహించినట్టుగా దేశ రక్షణ మంత్రిత్వ శాఖ చెప్తోంది. పాకిస్తాన్ తుపాకీ పిరంగి కాల్పులతో ప్రతిస్పందించిన నేపథ్యంలో ప్రతీకార దాడులు అనేక ఆఫ్ఘన్ సరిహద్దు పోస్టులు ధ్వంసమయ్యాయంటూ ఇటు పాకిస్తాన్ భద్రతా అధికారులు చెప్తుంటే, మరోవైపు పాకిస్తాన్ 58 మంది సైనికులు చెప్పినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు తిరిగి ప్రకటించింది. పాకిస్తాన్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని 2 ప్రధాన క్రాసింగ్లైన థోర్కం అలాగే చమన్ ఈ 2 చెక్ పోస్టుల దగ్గర మూసివేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఖర్లాచి, అంగూర్ అడ్డా అలాగే గులాం ఖాన్ వద్ద కనీసం 3 చిన్న క్రాసింగ్ కూడా మూసివేసినట్టుగా స్థానిక అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి ఈ థోర్కం అలాగే చమన్ ఇవి 2 కూడా ఆఫ్ఘనిస్తాన్ భారత్కు వాణిజ్యాన్ని సరఫరా చేసే ప్రధాన మార్గాలు. ఎప్పుడైతే మనం ఆపరేషన్ సింధూర్ చేశామో ఈ థోర్కం చమన్ను రెండింటినీ అటు పాకిస్తాన్ మూసివేసింది. మనం ఎప్పుడైతే మన అమృత్సర్ దగ్గర సరిహద్దును మూసివేశామో వాఘా దగ్గర, అక్కడ వాళ్ళు కూడా మూసివేశారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్కు భారత్కు మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇదే ప్రధాన మార్గం. ఇక్కడ నుంచే మనకు డ్రై ఫ్రూట్స్ అలాగే ఆఫ్ఘనిస్తాన్లో పండే సుగంధ ద్రవ్యాలు ఇతర వాణిజ్యపరమైనటువంటి ఎగుమతులు దిగుమతులు కొనసాగుతాయి. ఇప్పుడు ఈ చెక్ పోస్టులని బార్డర్లను పాకిస్తాన్ మూసివేసింది. చిన్న చిన్న అడ్డాలను కూడా పూర్తిగా మూసివేసినట్టుగా పాకిస్తాన్ అధికారులు చెప్తున్నారు. సరిహద్దు మూసివేతపై కాబూల్ నుంచి ప్రస్తుతం ఎలాంటి స్పందన లేదు. అయితే ఇక అర్ధరాత్రి తమ ఆపరేషన్ ముగుస్తుందంటూ ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ చెప్తోంది. ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోని ఏ ప్రాంతాల్లో ఎలాంటి ముప్పు లేదంటూ తాలిబాన్ పరిపాలన ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్తున్నారు. భూ పరివేషిత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్తో 2600 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు కలిగి ఉంది. పాకిస్తాన్పై దాడి చేసే ఉగ్రవాదులకు తాలిబాన్ పరిపాలన ఆశ్రయం కల్పిస్తున్నట్టు ఇస్లామాబాద్ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణను కాబూల్ ఖండిస్తోంది. గురువారం కాబూల్లో తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ నాయకుడిని లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ వైమానిక దాడులు జరిగాయని పాకిస్తాన్ భద్రతా అధికారి చెప్తుంటే, అమాయకులైన పౌరుల్ని పాకిస్తాన్ చంపిందంటూ ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక ఇస్లామాబాద్కు హెచ్చరికలు చేసింది. అంతేకాదు ప్రతీకార దాడులు చేసి ఇప్పుడు పాకిస్తాన్ సైనికులు మట్టిబెట్టినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. ఇస్లామాబాద్ ప్రభుత్వాన్ని పడగొట్టి దాని స్థానంలో కఠినమైన ఇస్లామిక్ నేతృత్వంలోని పాలనా వ్యవస్థను తీసుకురావడానికి టీటీపీ పోరాడుతుందంటూ పాకిస్తాన్ ఆరోపిస్తుంటే, అసలు తమ దేశంలో తీవ్రవాదులు లేరని, తీవ్రవాదులను ఏరివేశామంటూ ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. సో మొత్తం మీద పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ పోరాటం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరు దేశాలు కూడా, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరు దేశాలు కూడా పూర్తి స్థాయిలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి. ఆరోపణ ప్రత్యారోపణతో ఒక్కసారిగా ప్రస్తుతానికి పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మొత్తం మీద ఇస్లామిక్ స్టేట్ ఐఎస్, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ఐఎస్కే, ఇదొక కొత్త గ్రూపు. ప్రస్తుతం ఈ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ అనేది పాకిస్తాన్లో రూపుదిద్దుకుంది. దీన్ని ఆధారంగా చేసుకొని అటు ఆఫ్ఘనిస్తాన్ను ఇటు భారత్ను టార్గెట్ చేద్దామంటూ పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్రలు పడుతోంది. ఈ కుట్రల్లో భాగంగానే ప్రస్తుతానికి ఈ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ను రూపకల్పన చేసినట్టుగా చెప్తున్నారు. దాన్ని తాలిబాన్ పైకి ఉసిగొల్పుతున్నారు. తాలిబాన్ పైకి ఉసిగొల్పడంతో తాలిబాన్ ఏం చేస్తున్నారు? తాలిబాన్ తక్కువేం కాదు కదా. ఒకప్పుడు హార్డ్ కోర్ టెర్రరిస్టులైన తాలిబాన్లు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. మేము ఉగ్రవాదాన్ని నిర్మూలించాం, మీరు కూడా మాలాగే తయారు కండిరా అని పాకిస్తాన్ చెప్తుంటే, ఇప్పుడు పాకిస్తాన్ తాలిబాన్ ముందు కుప్పిగంతులు వేస్తోంది. తాలిబాన్ ముందు కుప్పిగంతులు వేస్తే ఊరుకుంటారా? తాలిబాన్లు అసలే కరడుగట్టిన మత ఛాందాసవాదులు, కరడుగట్టిన ఉగ్రవాదం నుంచి బయటపడి మనుషులుగా బతుకుతున్న వ్యక్తులు. వాళ్ళకే ఎసరు పెట్టాలని చూస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. అదే జరుగుతుంది ఇప్పుడు పాకిస్తాన్కు. ఎక్కడి నుంచో వచ్చిన ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ గ్రూప్ ఇప్పుడు ఇక్కడ దక్షిణాసియాలో, మధ్య ఆసియాలో పేట్రేగిపోతుందని గ్రహించిన తాలిబాన్లు ఇక ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ అణచివేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ముళ్ళును ముళ్ళుతో తీయాలంటారు కదా, అదే జరుగుతోంది. తీవ్రవాదాన్ని నమ్ముకున్న పాకిస్తాన్కు ఒకప్పటి తీవ్రవాదులైన తాలిబాన్లతో ఇప్పుడు పూర్తిగా గడగడలాడుతున్న పరిస్థితి. ఇదే ఇలాగే ఉంటుంది పరిస్థితి. సో ఇప్పుడు జరుగుతుంది అదే. ప్రస్తుతానికైతే సరిహద్దులన్నీ కూడా మూసివేశారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులన్నీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు సౌదీ, ఖతర్ను పాకిస్తాన్ పోయి బతిమాలుకుంటే, వేడుకుంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కు విజ్ఞప్తి చేస్తే ఇప్పుడు దాడులు ఆపారు.
ఇలా ఉంటుందో పాకిస్తాన్కి ఇప్పుడు అర్థమైంది. ఖతరు, సౌదీ రిక్వెస్ట్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ దాడులు ఆపింది. లేదంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి మరింత చుక్కలు చూపించేది, మరింత ఆ తీవ్రవాద రుచి ఏంటో చూపించేది. కానీ ఖతర్ను వేడుకోవడంతో పాకిస్తాన్కు కాస్త ముప్పు తప్పింది ప్రస్తుతానికైతే. ఇంకా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే ఆఫ్ఘనిస్తాన్ వాయువ్యం నైరుతి వైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఖచ్చితంగా ఇక ముప్పేట దాడులు కూడా చేస్తుంది, ఎలాంటి సందేహం లేదు. ఇటు బలూచిస్తాన్, అటు ఆఫ్ఘనిస్తాన్, ఇన్ని ఉన్నా దేశంలో మళ్ళీ ఓవైపు లబ్బాయిక్ అంటూ ఇంకోటి తయారయ్యాడు, తేరికే లబ్బాయిక్ అంటూ. వాడు ఇజ్రాయెల్ గాజా పరిణామాల గురించి వాడు ఇక్కడ గొడవలు చేస్తున్నాడు. ఇక్కడ లోకల్లో కాల్పులు జరిగి ఇస్లామాబాద్, రావల్పిండిలో, లాహోర్లో ఇక్కడ డజన్ మందికి పైగా చనిపోయారు. ఇన్ని ఉన్నా మళ్ళీ వీళ్ళ టార్గెట్ భారత్. కాశ్మీర్లో ఎట్టు పరిస్థితుల్లో మళ్ళీ భారత్ను బదనాం చేయాలి. బుద్ధి, సిగ్గు, జ్ఞానం ఏదీ లేదు పాకిస్తాన్ పాలకులకు. ఇంత జరుగుతున్నా వీళ్ళని ఎదుర్కొనే సత్తా లేక భారత్ను ఇది చేస్తాం అది చేస్తామంటూ మళ్ళీ గొప్పలు పోతారు. ఇంకా నయం, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దాడుల వెనుక భారత్ ఉందంటూ కూడా ఆరోపణ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారత్లో ఉన్నప్పుడే ఈ దాడులు ప్రారంభమయ్యాయనేది అందరికీ తెలిసిందే. అక్కసు ఓర్వలేకపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ భారత్తో స్నేహాస్తం చేస్తుంటే ఓర్వలేకపోతుంది పాకిస్తాన్ పద్ధతి మారకపోతే ఖచ్చితంగా ఇలాంటి గట్టి దెబ్బలు తగులుతాయనేది స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతుంది. పాకిస్తాన్ వైఖరేంటో ఇప్పుడు తేలబోతుంది. మొత్తం మీద పాకిస్తాన్ ఇప్పుడు చీమ కుట్టిన తేలు కుట్టిన దొంగలా తయారైన పరిస్థితి. వాస్తవానికి 4 వైపుల నుంచి పాకిస్తాన్కి ఇప్పుడు అసాధారణ పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఓవైపు రాజకీయ అనిశ్చితి, ఓవైపు పూర్తిగా ఆర్థికంగా దిగజారిపోయిన పరిస్థితులు, మరోవైపు యుద్ధాలు. వెరసి పాకిస్తాన్ ఎలా ఉండబోతుందో, ఏ రకంగా తయారు కాబోతుందో ముందు చూద్దాం.